మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనము. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడను, నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తు ఇచ్చియున్నాను, నీకు బదులుగా కుషును సేబాని ఇచ్చియున్నాను అని వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి విస్తులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం చేయించిన వెంటనే స్టేటస్ పెట్టినాను చూడండి ఇక్కడ. అయితే దేవుడు మరి మనం ప్రార్థనలు చేస్తున్నాము, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము, దివారాత్రి ప్రార్థన చేస్తున్నాము, అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాము, ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాము. ఇంకా మరి ధర్మశాస్త్రాన్ని పూర్తిగా రాస్తానండి. ఇంకా స్తుతియాగం చేస్తున్నాము, ఇంకా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నాం. కాబట్టి దేవుడు మరి నేను దేవుడిని అంటున్నారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేనే నేను రక్షిస్తానని అంటున్నారు. నీ ప్రాణ రక్షణ క్రయంగా ఐగుప్తు ఇచ్చాను, నీకు వదలకు సేవ ఇచ్చాను అంటున్నారు. భయపడొద్దని అంటున్నారు. మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలు కూడా మనం చేస్తున్నాం కదండి. అయితే ఇక్కడ దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే, మరి ఇశ్రాయేలు నువ్వు నన్ను నిర్మించినాను, ఇలాగ సెలవిచ్చినాను అంటున్నారు. నేను విమోచించుకున్నాను అంటున్నారు. అవునండి, దేవుడు మరి నన్ను మరి 100వ రోజున మరి నన్ను విమోచించుకుని భయపడతాను పేరు పెట్టి పిలిచారు ఎన్నో సొత్తు అని చెప్పేసి దేవుడు మరి స్వతంత్రం ఆడారు. ఇంకా 40వ రోజున కూడా భయపడకు పేరు పెట్టి పిలిచారు అని చెప్పేసి నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచి ఇంద్ర 3 సార్లు పేరు పెట్టి పిలిచి ఆకాశంలో మరి భయపడకు నేను తోడైనా అని చెప్పేసి ఆ పెద్ద అక్షరాలు రాయించారనమాట. ఆ విధంగా మరి దేవుడు మనల్ని పిలుచుకున్నవాడు ఎన్నడు మనం ఎవరినైతే పిలుచుకున్నారో వాళ్ళని ఏర్పరచుకున్నారనమాట. ఎవరైనా పిలుచుకున్నారనమాట. అప్పుడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అనమాట. మన దేవుడు నువ్వు నా దృష్టి ప్రియుడైన గనుడు అయితే ఉంటున్నారు. నేను ప్రేమించిన కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగిస్తున్నాను, నీ ప్రాణానికి ప్రతిగా జన్మలను అప్పగిస్తున్నాను అంటున్నారు దేవుడు. భయపడొద్దని అంటున్నారనమాట. భయపడక నేను నీ తోడైనాను అంటున్నారనమాట. విన్నవాటిని కన్నవాటిని అందరికీ తెలియచేయమన్నారండి దేవుడు. అందుకని మరి ప్రతి రాత్రి కూడా ప్రార్థన చేసి మరి దేవుడిని అడిగితే దేవుడు దాన్ని అందరికీ తెలియజేస్తున్నాను అనమాట. మరి ఎందుకంటే దేవుడు పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారుమని అందరికీ ప్రకటించమని అన్నారనమాట. అందుకని మరి ఈ విధంగా మరి అర్ధరాత్రి ప్రార్థన చేస్తే దేవుడు వాగ్దానం ఇస్తే దాన్ని అందరికీ చెబుతున్నాను అనమాట. మనందరం చెప్పేవారుగా ఉండాలండి, దేవుని గురించి ప్రకటించేవారుగా ఉండాలి. దేవుడు మన కొరకు రక్తం అంతా కాచి ప్రాణం అంతా పెట్టి తిరిగి లేచింది దేవుడు. 3వ రోజున తిరిగి లేచింది దేవుడు. మరలా తిరిగి వస్తానని అంటున్నా. తన తండ్రి కూడా పాసం ఉండి మన కొరకు విజ్ఞాపం చేస్తున్న దేవుడు మన దేవుడు అనమాట. జిమ్మే దేవుడు అనమాట. మళ్ళీ తిరిగి రాని అన్నారనమాట. అప్పటికి మనం మరి అందరం కూడా రక్షించబడి మారుమనసు పొంది రక్తంలో కడగబడి మరి ఆయన బిడ్డలుగా సిద్ధపడి ఉండాలన్నమాట. అందుకని దేవుడు మరి పేపర్లో సమీపంగా ప్రకటించమని చెప్పేసి మారుమనసు పొందమని మరి నన్ను సేవ చేయమని 3 సార్లు మరి అందరం ఆడారనమాట. మధ్య పదదేం అని చెప్పేసి ఇంకా శనివారాన్ని ఇంకా మరి నాకు సేవ వెళ్తారు, నా గురించి ఎవరు ప్రకటిస్తారని ఇంకా అలా విధంగా అడుగుతున్నారనమాట. కొద్ది విస్తారమైన కోసేది కొద్దివారు అని చెప్పేసి ఈ విధంగా మరి దేవాన్ని వాగ్దానిస్తే ఎందుకు చెప్తానంటే మరి ప్రతి రాత్రి లేసి మరి నువ్వు అలారం పెట్టుకోకుండా నేను వెళ్ళకి వచ్చేస్తుంది లేచేసి ప్రార్థన చేసి విస్తరాలు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడిని అడుగుతాను అనమాట. దేవుడు వాగ్దానం ఇస్తారు. ఈ వాగ్దానాన్ని నేను మీటిలో పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ దేవుడు మరి నేను తప్ప వేరే ఒక దేవుడు లేడు అంటున్నారు. ప్రకటించేవాడు నేనే, రక్షించేవాడు నేనే, దాన్ని గ్రహం చేయవాడిని నేనే అంటున్నారు. ఎన్ని దేవతల్లో మేము ఉండలేదు అంటున్నారు అని చెప్పేసి అన్నమాట. నేనే దేవుడు, మీరే నా సాక్షులు అంటున్నారు. ఇదే యెహోవా అంటున్నారు. ఇది మొదలుకొని నేనే ఆయనను, నా చేతుల నుండి విడిపింపగలవారు ఎవ్వరూ లేరన్నమాట. నేను కార్యం చేయక తిప్పి ఎవ్వరూ లేరనమాట అంటున్నారనమాట. ఇంకా నేను చిన్న నేను నా చిత్తానుసారంగా నేతి క్రమంలో తుడిచివేసానని అంటున్నారు. నేను ఈ పాపం జ్ఞాపకం చేసుకోను అని అంటున్నారు అనమాట. ఎందుకంటే భయం మన దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన మన ఎదురు నుండి సర్వరోగం తొలగించి వేసి మన ఎరిగిన కఠినమైన క్షయవ్యాధిని దూరపరుస్తారంటున్నారు. విశ్వాస ప్రార్థన రోగం స్వస్థపరుస్తుంటున్నారు. ప్రభు అతను లేపుతారంటున్నారు. అతను పాపం చేసినది పాప క్షమణ అంటారంటున్నారు అనమాట. అది మహిమంతుడి మీద నిత్యానందం ఉంటుంది అనమాట. దేవుడు మరి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడం సముద్ర రోడ్డిగా సూచించి మన విశ్వాసం వల్ల బలం పొందుకోవాలన్నమాట. నిత్యం నిద్రదర్శి నమ్మరుస్తావు దాటిపై నీరు గ్రామం చేసుకుంటాం అని చెప్పేసి దినం మాట్లాడుతున్నారు. ఈ దినం వాగ్దానం అందరూ చేతుంది అని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వతి మందిర ఘనమైన స్థుతిస్తున్నా తండ్రి.
మీద ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పెరిగి న్యాయం చేసుకుని ప్రతి ఒక్క బిడ్డ అవసరం తింటుంది అక్కడ తిరుగుతున్న ఊరుకులు తింటుంది బిడ్డలాగా మంచి జరిగింది ఉద్దేశాలు దేవుండే నిధులు ఉద్యోగాలు తెచ్చండి ఆది బిజినెస్ ఆర్థిక సాయం తెచ్చండి అనారోగ్యం స్వస్పర్శన వేదం దుఃఖం వచ్చిన పోయిన వారు లేకుండే రక్షణ మరో రక్షణ తెచ్చండి మిత్రులు రాన్ని మీరు చెడు మీద చదువుకుంటే ప్రోత్సాహం నేతపడి బాగా తెచ్చామని మా ప్రభు పేరు నిన్న యేసుక్రీస్తు ప్రసిద్ధమైన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా తండ్రి పరమ తండ్రి ఆమె మేము దీని ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకొని మనం చేసుకుంటున్నానండి ప్రభు సేవలో మీ సహోదరి గారి